ప్రేమ్ కుమార్ గారు మరి ఆహ్వానించిన వెంటనే మన పరిస్థితిని వారు గ్రహించి మన వాటికి వచ్చారు. కాబట్టి మరి రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారిని సంఘపక్షంగా నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారు థియాలజీలో ఎంపీహెచ్ చేశారు. ఇంతకుముందు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో వారు పనిచేయడం జరిగింది. అయితే ఎయిర్ ఫోర్స్ లో ఆయన సర్వీసెస్ అయిపోయిన తర్వాత ఆయన పూర్తి పరిచయంలోకి రావడం జరిగింది. ఫుల్ టైం మినిస్ట్రీలోకి ఆయన ప్రస్తుతము నోవా మినిస్ట్రీస్ కు ఫౌండర్ ప్రెసిడెంట్ ఉంటూ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆయన పరిచయం చేస్తూ ఉన్నారు. మరి మన సంఘాన్ని ప్రేమించి మరి చాలా తక్కువ టైంలో మనం ఆహ్వానించినప్పటికీ మరి వారికి మరలా వేరే చోట క్రిస్మస్ కార్యక్రమం ఉంది. మన దగ్గర వాక్యాన్ని అందించి దగ్గరలో ఉన్న మరొక చోట ఆయన వాక్యాన్ని అందించవలసినారు. కాబట్టి మరి ఈ రోజు రాత్రి ఈ సంఘ క్రిస్మస్ లో మనకి దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చిన రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారికి మరి నా తరఫున సంఘమంతటి తరఫున ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ తరఫున మరి హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. కీర్తన పాడుకున్న తర్వాత దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే సెయింట్ పీటర్స్ చర్చ్ సంఘ కాపరులు రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ ఆర్ఆర్కే అయ్య గారికి, అలాగే ట్రెజరర్ గారికి, అలాగే ప్యారిష్ చర్చ్ కౌన్సిల్ లో ఉన్న వారందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. అలాగనే ప్రభు యేసు రక్తంలో కడుగబడిన అమూల్యమైన సంఘ బిడ్డలైన మీ అందరికీ ప్రభు యేసు మధుర నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. I admit that I am not the right replacement of the one who was supposed to speak tonight. ఈ రాత్రి మీతో మాట్లాడవలసిన దైవజనులకు సరైన ప్రత్యామ్నాయం నేను కాదని నేను ఒప్పుకుంటున్నాను. కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడని ఆయన ప్రణాళికలో భాగంగా నేను భావిస్తూ రెవరెండ్ శ్రీకాంత్ జేమ్స్ అయ్య గారు వారి బృందం అనుగ్రహించిన ఈ అమూల్యమైన అవకాశాన్ని బట్టి మీ ముందు నిలవబడ్డాను. ప్రియులరా, మీ ముందు నిలవబడి ఈ సంధ్యా క్రిస్మస్ సందేశాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి నేను బహు గొప్పగా భావిస్తున్నాను. ఐఎమ్ గ్రేట్లీ ఆనర్డ్. నేను దీనిని గౌరవంగా భావిస్తున్నాను. అద్భుతమైన సంఘాన్ని, సంఘ నిర్మాణాన్ని ప్రభు మీ అందరికీ ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. ఆర్కిటెక్చర్ ఎవరో కానీ చాలా అంగరంగ వైభవంగా ఈ మందిరాన్ని, ఈ సంఘాన్ని తీర్చిదిద్ది కట్టారు. మీ అందరికీ నా యొక్క కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఉన్నాను. ఐజాక్ న్యూటన్ అనే ఒక వ్యక్తి ఇలా అన్నాడు, when I was young I was sure of many things, but now I am old and I am sure of only two things. అని అన్నది ఏంటంటే, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు అనేకమైనవి ఖచ్చితమైనవి అనుకుంటూ ఉండేవాడిని, అనేకమైన విషయాలు. కానీ ఆయన అంటాడు, నేను వృద్ధులను అవుతున్నాను, ఒక వాస్తవాన్ని తెలుసుకున్నాను. ఏంటంటే రెండే రెండు విషయాలు మానవ జాతికి ఖచ్చితమైనవి అని నేను తెలుసుకోగలిగాను అన్నాడు. అది ఏమిటయ్యా అని అడిగితే ఆయన అంటాడు, ఐయామ్ ఎ మిజరబుల్ సిన్నర్ అంటాడు. అంటే నేను ఘోరాతిఘోరమైన పాపిని. తర్వాత అంటాడు, క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ సఫిషియంట్ సేవియర్ ఫర్ మీ అంటాడు. అంటే క్రీస్తు మాత్రమే నన్ను రక్షించగల సమర్థుడు అని ఆయన తెలియజేస్తాడు. పిల్లరా, అంతేకాదు, ఇఫ్ వన్ ఇస్ టాట్ విత్ దీస్ టూ థింగ్స్, ఈ రెండు విషయాలు కనుక వ్యక్తులకు, మానవులమైన మనకి బోధపడగలిగితే దానిని మించిన విద్య అవసరం లేదు అంటాడు ఆయన. ఈ విషయాలను మాట్లాడుకోవడానికి మనము ఇక్కడ చేరి వచ్చాం. పిల్లరా, దేవాది దేవుడు
భూమి మీదకి తన యొక్క ప్రియకుమారుని పంపించడానికి పరలోకంలోనే ప్లాన్ చేశాడు. ఎలాగంటే ఎవరికి జన్మించాలి, ఏ పట్టణంలో జన్మించాలి, అలాగే ఏ ప్రదేశంలో జన్మించాలి, ఆ వార్త మహాజ్ఞాని అయిన దేవుడు ఆ జన్మ వార్తను ఎవరికి తెలియచేయాలి అన్న విషయాలు పరలోకంలో ప్లాన్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, చదువుబడిన ఓల్డ్ టెస్టమెంట్ కానివ్వండి, ఎపిసోడ్స్ కానివ్వండి, లేకపోతే సువార్త పాఠ్యభాగం కానివ్వండి, అందులో నుండి మనం చూస్తే దేవుడు లిటిల్ థింగ్స్ ని, అంటే స్వల్ప విషయాల్ని ఎంపిక చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, స్వల్ప విషయాల్ని, అందులో కన్య అయిన మరియను ఎంపిక చేసుకున్నాడు. మనకు తెలుసు ఆమె రాకుమార్తె ఏమీ కాదు, సామాన్యురాలు పేదవాడు, కానీ ఆమె కన్యక అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ కన్య అయిన మరియను ఆయన ఎంపిక చేసుకున్నాడు. అంతేకాదు తనకు ప్రధానము చేయబడటానికి ఒక రాకుమారుని ఎంపిక చేసుకోలేదు. ఒక పేదవాడైన ఒక్కరికి పని చేసుకునే యోసేపును ఆయన ఎంపిక చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, అంతేకాదు ఆయన జన్మించడానికి బెత్లెహేము లేదా ఎఫ్రాతా అనే స్వల్ప గ్రామాన్ని మనం మీకాలో చదివాం 5వ అధ్యాయంలో. మీకా 5:2 మత్తయి 2:5గా మనం వర్ణించవచ్చు. పిల్లలు ఆ ప్రకారంగా చెప్తారు. మనం చదివితే కూడా అదే విషయాలు అందులో ఉంటాయి. మొత్తానికి స్వల్ప గ్రామమైన బెత్లెహేమును ఆయన ఎంపిక చేసుకున్నట్టుగా, ఎఫ్రాతా అనే ప్రాంతాన్ని ఎంపిక చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, అందులో ఆయన ఎక్కడ జన్మించాలో అనేది కూడా ఆయన ప్లాన్ చేశాడు, ప్రణాళిక చేశాడు పరలోకంలో ఉండగా. ఎక్కడ అంటే పశువుల పాకలో జన్మించాలి అని ప్రణాళిక చేసుకున్నాడు. పిల్లరా, మనకు తెలుసు రాజాది రాజు, ప్రభువుల ప్రభు ఆయన. విశ్వంలో ఆయనే మొట్టమొదట. ఆయన ఉన్నవాడు అయి ఉన్నాడు. ఆయనను మించిన వాడు ఎవరు లేడు. ఆయన తర్వాత ఎవరైనా అయితే అంతటి రాజుల రాజు, ప్రభువుల ప్రభువు మనుషుని పోలికగా పుట్టి అందులో దాసుని స్వరూపాన్ని ధరించుకోవడానికి ఇష్టపడ్డాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడని వాక్యం చెప్తుంది. హీ ఎంప్టీ హిమ్సెల్ఫ్, తను తాను రిక్తునిగా, ఏమీ లేని వాడుగా చేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ప్రణాళికలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే రాజకుటుంబంలో పుట్టాలని కానీ, రాకుమార్తెకు పుట్టాలని కానీ, మహానగరంలో జన్మించాలని కానీ, మహాప్రదేశంలో జన్మించాలని కానీ ఆయన అనుకోలేదు. పిల్లరా, అని ఎంతగా తగ్గించుకున్నాడో, స్వల్ప విషయాన్ని ఏ ప్రకారంగా ఆయన వినియోగించుకుంటున్నాడో అనే విషయాన్ని మనం ధ్యానం చేయాలి. పిల్లరా, మనం గమనిస్తే ఆయన ఎక్కడ జన్మించాలి, పశువుల పాకలో జన్మించడానికి. ఈ రోజున ఎంతటి పేద స్త్రీ అయినా తన బిడ్డకు పశువుల పాకలో జన్మనివ్వడానికి ఇష్టపడదు. పిల్లరా, కానీ దేవుడు తనకు జన్మనివ్వబోయే స్త్రీ అయిన తల్లి అయిన ఆ మరియ ఎక్కడ తనకు జన్మనివ్వాలో పరలోకంలోనే ప్లాన్ చేశాడు. పిల్లరా, ఆ ప్రకారంగా భూలోకానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు. ఈ విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకు సైతము ఎంపిక లేని వారమే అని ఒకసారి నేను ఎందుకు పరలోకంకు పనిచేస్తానా అని, నా వలన ఏదైనా కలుగుతుందా అని మనం తక్కువగా అంచనా వేసుకోవచ్చునేమో. అయితే ఎన్నిక లేని వారంగా ఇతరుల చేత పరిగణింపబడవచ్చునేమో. కానీ దేవుడు మనల్ని సైతము మనం ఆయన నమ్మి మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకోగలిగితే మనల్ని వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పిల్లగా సిద్ధంగా ఉన్నాడు. మరియను ఆమెను ధన్యవాదం అంటారు అని భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. పిల్లగా అంతేకాదు ఆయన పశువుల శాలలో జన్మించి పశువుల తొట్టెలో పరుండబెట్టబడ్డారట. పశువుల తొట్టె. ఆ తొట్టె పశువులకు ఆహారం పెట్టడానికి వాడతారట. దాన్ని ఆహారం పెట్టడానికి. అయితే ఆ తొట్టెను ఆయన పరుండబెట్టడానికి ఎంపిక చేసుకున్నాడు. పొత్తి గుడ్డలతో చుట్టబడ్డారట. అంటే లిటిల్ థింగ్స్, అంటే పొత్తి గుడ్డలు అంటే పశువుల్ని కడగడానికి వినియోగించే విషయాలుగా అవి ఉంటున్నాయి. పిల్లలు అయితే వాటిని ఆయన ఆ ప్రకారంగా ఎంపిక చేసుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. తర్వాత మహాజ్ఞాని అయిన దేవుడు ఈ యొక్క అనౌన్స్మెంట్ ని ఎవరికి తెలియచేయాలి అని పరలోకంలో ప్లాన్ చేసి ఆ స్వల్ప వ్యక్తులైన, అంటే సమాజం చేత ఎన్నిక లేనివారు అని పిలువబడుతున్న గొర్రెల కాపులకు ప్రత్యేకమైన అనౌన్స్
అనౌన్స్మెంట్ ని, ప్రకటనను తెలియజేస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని తెలియజేస్తున్నాడు. పిల్లరా, వాస్తవానికి ఆయన ఉన్నతమైన కుటుంబంలోనే, లేకపోతే మహారాజు కుటుంబంలోనే, లేకపోతే ఉన్నతమైన ప్రదేశాల్లోనే పుట్టి ఉంటే ధనికులైన వారు, ధనిక వర్గం వారు, లేకపోతే హెచ్చైన వర్గం కలిగిన వారు, పేదవారైన, లేకపోతే పట్టించుకొని సమాజమైన ఆ వ్యక్తులను ఈ రోజున ఆయన యుద్ధకు రాణించి ఉండేవారు కాదేమో. సో దేవుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని ఆయన రక్షించాలనే ఉద్దేశంతో ఆయన తను తాను తగ్గించుకున్నట్టుగా మనుష్యునిగా మాత్రమే కాదు, దేవుడు మనిషి అయ్యాడు. జేమ్స్ ఎర్విన్ అనే ఆయన ఈ రాజమండ్రి కూడా వచ్చాడు. నేను హై స్కూల్ స్టడీస్ చేస్తున్న దినాల్లో ఆయన రాజమండ్రి వచ్చాడు. ఆయన చూశాను నేను. ఆయన అంటాడు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ మ్యాన్ వాకింగ్ ఇన్ ద మూన్, వాకింగ్ ఆన్ ద మూన్. అంటే చంద్రమండలం మీద మనిషి నడవడం కంటే, అడుగు పెట్టడం కంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది. దట్ ఈస్ గాడ్ వాకింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అంటాడు. అంటే దేవుడు మానవుడిగా భూమి మీదకి వచ్చి భూమి మీద అడుగు పెట్టి భూమి మీద నడవడము అని అంటాడు. పిల్లరా, ఇంకొక భావన ఏమంటాడంటే, God did not send Christ to us, but God came to us in Christ అంటాడు. అంటే దేవుడు క్రీస్తును పంపించడం కాదు, కానీ దేవుడి క్రీస్తులో భూమి మీదకి వచ్చాడు అని ఇంకొక భక్తుడు చెప్తాడు. పిల్లరా, ఈ ప్రకారంగా తను ఈ భూమి మీదకి వచ్చినప్పుడు తను ఎంతగా మనుషుని పోలికగా పొందడం మట్టుకే కాకుండా మనుషులలో దాసులు అనగా సర్వెంట్స్ ఇంకా తక్కువ మనల్ని పైకి లేవడానికి జిగటగల కొండ ఊబిలో పడి ఉన్న మనల్ని పైకి లేవనెత్తడానికి మన కిందకి వెళ్ళాడు. పిల్లగా దేన్నైనా మనం పైకి లేవనెత్తాలంటే దాన్ని కిందకి మనం వెళ్తేనే తప్ప దాన్ని పైకెత్తే ఆస్కారం లేదు. కనుక మనం మనుషులమైన మనల్ని పైకి లేవనెత్తడానికి ఆయన దాసుని స్వరూపాన్ని ధరించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అంతగా ఆయన తగ్గించుకున్నాడు. పిల్లగా ఆయన యొక్క జన్మల గురించి మనం చూస్తే అది ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అది ప్రత్యేకమైనది. పిల్లలు అంటే సాధారణంగా మన జన్మదినాలు జరుపుకుంటూ ఉంటాం. కేవలము మన కుటుంబం మాత్రమే జరుపుకుంటాం. లేకపోతే కొంచెం సెలబ్రిటీస్ అయితే కొన్ని ప్రాంతాల వారు జరుపుకుంటూ ఉంటారు. అయితే యేసు యొక్క జన్మదినం, యేసు క్రీస్తు యొక్క జన్మదినం మటుకు ప్రపంచమంతా జరుపుకుంటుంది. పిల్లలు ప్రపంచమంతా జరుపుకునే బర్త్డే అంటే ఏదైనా ఉందంటే అది మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క బర్త్డే. అందుకొరకు అది ప్రత్యేకమైంది. పిల్లలు అంతేకాదు, ప్రత్యేకమైంది అని అనడానికి గల కారణాలు ఏంటంటే ఆయన ఎప్పుడు పుడతాడో అన్నది వాక్యంలో పాత నిబంధన గ్రంథంలో పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించి పెట్టాడు. పిల్లల చిన్న ప్రవక్త మీకా 400 క్రీస్తు పూర్వము 430 సంవత్సరాల పూర్వమే ఆయన ప్రవచిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. పిల్లల నిజానికి పుడుతున్న వారు ఏం అవుతారో అన్నది ఎవరికీ తెలియదు. అంతేకాదు ఈ రోజు ఏం గొప్పవారైన వారు ఒకప్పుడు శిశువులుగా పిల్లలుగా ఉన్నప్పుడు వారు ఇప్పుడు అయినవి వారికి ఆత్మీయంలో తెలియదు. దాని గొప్ప విషయం ఏంటంటే ఈయన ఎప్పుడు పోతారో అన్నది అప్పుడే తెలియచేయబడింది. 700 సంవత్సరాల పూర్వం యెషయా ప్రవచించాడు. 430 సంవత్సరాల పూర్వము మీకా చెప్పాడు. ఈ ప్రకారంగా ఆయన పుట్టుకల గురించి ప్రవచనాలు ఉన్నాయి. అందుకొరకు ఇది ప్రత్యేకమైన పిల్ల. అంతేకాదు ఏమంటాడంటే తన ప్రజలను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు. కనుక ఆయనకు యేసు అను పేరు పెడతారు. యేసు అనగా రక్షకుడు. అంటే ఎవరు పుట్టారో చెప్పేస్తున్నాడు. పిల్ల ఎవరు పుట్టారో, పుట్టిన వారు ఎవరు అన్నది అయ్యేవారు తెలియదు. అలాంటిది యేసు క్రీస్తు పుట్టాడంటే ఆయన రక్షకుడు, రక్షించడానికి వచ్చాడని చెప్తా ఉన్నాడు. గొర్రెల కాపుల సైతం తోడు చెప్తున్నాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అంటాడు. మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన ప్రత్యేకమైన వాడు. పిల్ల ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన జన్మ ప్రత్యేకమైంది. అలాంటి జన్మ మరి ఎవరికి ఉండదు. పిల్ల ఆయన జన్మ ఎందుకు ప్రత్యేకమైందంటే ఆయన రక్షించడానికి మన కొరకు వచ్చాడు. ఈ రోజున ఒక ఉద్దేశం మేరకు భూమి మీదకి ఒక పర్పస్ ని కలిగి నశించిన దానిని Son of Man came to this world to seek and to save. అంటే నశించిన దానిని టు సీక్ అండ్ సేవ్ ఇట్ వాస్ లాస్ట్. నశించిన దానిని వెంటనే రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చినట్టుగా వాక్యం చెప్తుంది. అంటే యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికి క్లియర్ స్టేట్మెంట్, అంటే పర్పస్ యొక్క
యొక్క క్లియరెస్ట్ స్టేట్మెంట్ మనం 19:10 లూకా 19:10 చూస్తాం పిల్లరా. అంతేకాదు 1 తిమోతి 1:15 కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకములకు వచ్చెను, అది వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారం యోగ్యమైనదైన విషయాన్ని చూస్తాం. అంటే ఒక పర్పస్ ని కలిగి ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం. మనకు తెలుసు భూమి మీద మనం దేనైనా చేస్తామంటే ఏ ఉద్దేశము లేకుండా చేయం, ఏ ఉద్దేశం లేకుండా చేయం. రోజు యువతం నుండి అవతలికి దాటానికి సైతం ఏదో ఉద్దేశం లేకుండా మనం దాటం పోయారా. ఆ ప్రకారంగా తమ యొక్క మండలాన్ని దేవుడు విడిచిపెట్టి భూమండలం మీదకి వచ్చాడంటే ఒక ఉద్దేశం మేరకు వచ్చాడు. ఏంటంటే పాపులమైన మనల్ని నశించిన మనందరినీ రక్షించడానికి వచ్చాడు అనే విషయాన్ని. అందుకే రక్షకుడు మీ కొరకు కూర్చున్నాడు. ఆయనకి ఏం కావాలో ఆయన ఏం చేస్తాడో అన్నది చెప్పాడు పిల్లరా. అది ఒక ప్రత్యేకమైనదిగా మనం చూస్తున్నాం. అంతేకాదు రెండోది పవిత్రమైంది, అది పవిత్రమైంది. సాధారణంగా మనం మానవులు భూమి మీద జన్మిస్తున్నట్టుగా, స్త్రీ పురుషులకు తల్లిదండ్రులకు జన్మిస్తున్నట్టుగా ఈయన జన్మించలేదు మనందరికీ తెలుసు. స్త్రీ పురుష సంయోగం లేకుండా కన్యకకు ఈయన జన్మించినట్టుగా, యేసుక్రీస్తు జన్మించినట్టుగా చూస్తున్నాం. ఆయన జన్మ పవిత్రమైంది పిల్లరా. ఆయన జీవనము పవిత్రమైంది, ఆయన జన్మ పవిత్రమైంది, ఆయన జీవనం పవిత్రమైంది. కారణం ఆయన దేవుడు పరిశుద్ధుడు ఈ లోకానికి వచ్చాడు. అయితే ఎవరైనా నేను అప్పులో ఉంటే, నేను రుణాలలో ఉంటే, ఎవరైనా రుణములు కలిగిన వారు నాకు వచ్చి నీ రుణాన్ని తీర్చేస్తానులే అంటే మనం నమ్మం. ఎందుకంటే వాడికే రుణాలు ఉన్నాయి, వాడే పేదవాడు. కానీ ఎవరైనా ఐశ్వర్యవంతుడు వచ్చి నేను ఆదుకుంటాను, నీ రుణాలు నేను తీరుస్తాను అంటే మనం తప్పకుండా నమ్ముతాం. కారణం ఏంటంటే నేను పేదవాడిని, వాడు ఐశ్వర్యవంతుడు, డెఫినెట్ గా చేయగలరు. ఒకవేళ పాపులమైన మనల్ని రక్షించడానికి ఒక పాపి అయితే కుదరదు పిల్లరా, పాపి అయితే కుదరదు. ఒక పరిశుద్ధుడు అవసరం. పరిశుద్ధుడు ఎవరైనా భూమి మీద ఉన్నారంటే ఏ భేదమూ లేదు, అందరూ పాపం చేసి దేవుడిని పెంచే మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒకడు లేడు అని వాక్యం సెలవిస్తా ఉంది. పరిశుద్ధుడు ఒక్కడే, దేవుడు మాత్రమే పరిశుద్ధుడు. ఆ దేవుడు భూమికి దిగి వచ్చాడు పిల్లరా. ఆయన పురుష సంయోగం లేకుండా కన్యకుడికి జన్మించినట్టుగా మనం లేఖనాలు చదువుతున్నాం. అంతేకాదు జీవనం సైతము నాలో పాపం ఉందని మీరు ఎవరు ప్రసిద్ధి చేయగలరు అని అంటాడు. మనమే శోధింపబడిన అని ఎప్పుడు 4:15 ఉంటుంది పిల్లరా. మన వల్లనే శోధింపబడిన ఆయన పాపాలు లేని వాడిగా ఉన్నాడని వాక్యం కలిగిస్తా ఉంది. ఆయన జన్మ పవిత్రమైంది పిల్లరా. ఆయన జన్మ పవిత్రమైంది, ఏ వారికి లేదని జన్మ. రైట్. మూడవ విషయం ఏంటంటే ఆయన జన్మ ప్రతి ఒక్కరికి చెందింది. వాక్యం చెప్తుంది ప్రజలందరికీ కలుగుతారు మహా సంతోషకరమైన సువర్తమానము అని బోధ చెప్తూ ఉన్నాడు పిల్లరా. గుడ్ న్యూస్ ఆఫ్ గ్రేట్ జాయ్ అండ్ గుడ్ టైమింగ్స్ ఆఫ్ గ్రేట్ జాయ్ టు ఆల్ మెన్, ప్రతి ఒక్కరికి, టు ఆల్ పీపుల్, ప్రతి ఒక్కరికి సంబంధించిన జన్మ పిల్లరా. కేవలము చాలా మంది అనుకుంటూ ఉంటారు బైబిల్ గ్రంథం క్రైస్తవులకు మాత్రమే చెందింది, లేకపోతే బైబిల్లో లభించే యేసుక్రీస్తు క్రైస్తవులకు సంబంధించిన వారు మాత్రమే అనుకుంటారు పిల్లరా. కానీ బైబిల్ గ్రంథము మానవుడు అనే ప్రతి ఒక్కరికి సంబంధించింది పిల్లరా. అంతేకాదు ఇందులో లభించే, ఇందులో సారాంశంగా మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ప్రతి పుటము మనకు లభ్యమయ్యే యేసుక్రీస్తు కూడా అందరికీ సంబంధించిన వాడు పిల్లరా, అందరికీ సంబంధించిన వాడు. అందుకే దేవుడు లోకాన్ని ఎంతో ఉపయోగించారు. లోకం అంటే బట్టి కాదు, లోకం అంటే మనుషులు అనే విషయాలు మనకు తెలుసు. సో అందరికీ ప్రతి ఒక్కరి వరకు ఆయన వచ్చినట్టుగా చూస్తున్నాం పిల్లరా. అందుకే యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అపోస్తలుల కార్యాలు 10:36 రాయబడింది. విచారణ ఏమిటంటే అందరూ మాత్రమే ఆయన ప్రభువుగా స్వీకరించగలుగుతున్నారు. సో అలా కాకుండా ఆయన తరఫు నుండి ఆయన చెప్పేది ఏంటంటే నేను అందరికీ సంబంధించిన వాడు. బాలలు వృద్ధులు, ఎవరు రాదు, స్త్రీలు పురుషులు, ఏ భేదము లేదు, అందరికీ నేను సంబంధించిన వాడు. ఎవరైతే కావాలి అని అనుకుంటారో వాళ్ళని చేసుకోవడానికి, వాళ్ళలోనికి రావడానికి, వాళ్ళని అప్పులు చేసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వాక్యం చెప్తుంది నన్ను నా యొద్దకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రము త్రోసివేయను అని. ఆ ప్రకారంగా అందరికీ సంబంధించిన వాడు పిల్లరా, అందరికీ సంబంధించిన వాడు. అయితే మానవుడు కారణం ఆయన వచ్చింది ఏంటంటే మనలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి. పాపం చేసింది ఏంటంటే దేవుని నుండి మానవుని సంబంధం విడగొట్టిందట. దేవునికి మానవునికి సంబంధం తగ్గొట్టింది. అంతేకాదు తోటి మానవునికి సంబంధం తగ్గొట్టింది. అంటే సెపరేట్ చేసింది, విభజన తీసుకుని వచ్చింది. అంతేకాదు మానవునికి తన నుండి తనను డివైడ్ చేసింది. ఈ సెపరేటెడ్ మ్యాన్ ఫ్రమ్ హిమ్సెల్ఫ్. ఆయన నుండి ఆయనను డివైడ్ చేసింది. అందుకే
పౌరులు అంటారు, నేను దేనిని చేయకూడదు అనుకుంటాను అదే చేస్తున్నాను, ఏది చేయాలనుకుంటున్నాను దాన్ని నేను చేయలేకపోతున్నాను అంటాడు. కారణం మనలో ఉన్న పాపం ప్రియులారా. హృదయము ఘోరమైన వ్యాధి గలది, మనం పాపంతో నిండి ఉన్నాం. అంటే ఆ పాపాన్ని తీర్చివేయడానికి ప్రభు వారు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తున్నాం ప్రియులారా. ఒక వరంగా అంటే దేవుడు ప్రభువుని యేసుక్రీస్తును ఒక గిఫ్ట్ గా అంటే ఒక బహుమానంగా మనకి లోకానికి మనందరికీ అనుగ్రహించాడు ప్రియులారా. బహుమానాలు మనం ఇస్తూ ఉంటాం. బహుమానాలు ఇస్తున్నప్పుడు ఏం చేస్తామంటే దాని వాల్యూని మనం కడుతూ ఉంటాం. అంటే ఫైనాన్షియల్ గా దాని మీద ఎంత సొమ్మును వెచ్చించాం అనేది చూస్తాం. దానిని బట్టి దాని విలువ లెక్కింపడుతుంది. అంతేకాదు ఇచ్చే మన యొక్క స్టేటస్, ఎవరికైతే ఇస్తున్నామో వారి స్టేటస్ ని చూస్తాం. అంతేకాదు ఎవరికైతే ఇస్తున్నామో అవతల వ్యక్తికి అవసరతను బట్టి గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అవసరతను బట్టి గిఫ్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. అంతేకాదు ఆయా సమయాల్లో బ్రోకెన్ రిలేషన్షిప్స్ ని లేకపోతే రిలేషన్షిప్స్ ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి, అనగా తెగిపోయిన బంధాలని అలాగే బంధాన్ని బలపరుచుకోవడానికి గిఫ్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది పిల్లగా. అలాగే మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే దానికి ముందు ఏంటంటే మనం ఇంకా తప్పదు అన్నట్టుగా ఇస్తూ ఉంటాం. గిఫ్ట్స్ ఇవ్వాలా తప్పదు, అంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఇచ్చారు, మనం మన దగ్గరికి వెళ్ళినప్పుడు ఇస్తూ ఉండాలి అన్నట్టుగా. మే నాట్ బి అవుట్ ఆఫ్ లవ్ బట్ అవుట్ ఆఫ్ కంపల్సరీ, అంటే తప్పదు అన్నట్టుగా ఇస్తూ ఉంటాం, ప్రేమతో కాదు పిల్లగా. కానీ జవాబు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు తన యొక్క కుమారుణ్ణి అంటే తననే గిఫ్ట్ గా ఈ లోకానికి అందించాడు పిల్లగా. ఇంకా తనలో తనతో ఉన్న పరలోకంలో ఆయన పరలోకంలో వచ్చాడు. పరలోక సంబంధి పరలోకంలో ఉన్న ట్రెజర్ అంతా అంటే సంబంధించిన అవన్నీ కూడా అంటే సంపత్తు అంతా కూడా ఆయన చెప్పిల్లారా. ఇంకా ఇందాక చెప్పారు ఫైనాన్షియల్, మనం అంటే దాని విలువ కట్టడానికి ఫైనాన్షియల్ గా అంటే ఎంత అనేది మనం చూస్తాం. ప్రకారంగా ఆయన యొక్క ఐశ్వర్యాన్ని కనుక మనం చూస్తే ఇంకా ఆయన కంటే మించిన ఐశ్వర్యం ఉంటుంది ఎవరు లేదు పిల్లరా. ఆయన తనను తాను గిఫ్ట్ గా మనకు అనుగ్రహించడం జరిగింది. అంతేకాదు మన యొక్క స్టేటస్ అంటే ఆయన దృష్టిలో నశించిన దానిని వెనక్కి రక్షించడానికి వచ్చాడట. ఈ రోజున మనం 5 రూపాయలు పోగొట్టుకుంటే, 50 రూపాయలు పోగొట్టుకుంటే, 100 రూపాయలు పోగొట్టుకుంటే వెతకలేమో. కారణం మనం వెతుకుతున్నది మన దృష్టిలో విలువైనది అయితే వెతుకుతాం, విలువైనది కాకపోతే వెతుకుతాం. అదే బంగారం పోగొట్టుకుంటే మనం కొంచెం జాగ్రత్తగా వెతుకుతాం పిల్లలు. కానీ దేవుడు వాక్యంలో రాస్తున్నాడు, 119:10 నశించిన దానిని వెతకి రక్షించడానికి మీకు వచ్చాడట. అంటే మనం ఆయన దృష్టిలో విలువైన వాళ్ళం పిల్లల. మనమే విలువ లేకపోతే వెతకం పిల్లల, విలువ లేకపోతే వెతకం. అలాంటిది దేవుడి సైతము మనల్ని విలువైన వారిగా ఎంచి ఉండకపోతే ఆయన పరలోకానికి వచ్చి భూలోకానికి వచ్చి ఉండేవాడు కాదు. ఆయన దృష్టిలో మనం విలువైన వాళ్ళం పిల్లల, ఆయన దృష్టిలో విలువైన వాళ్ళం. సో ఆ గిఫ్ట్ మనకి అనుగ్రహింపబడింది. అంటే మనల్ని సైతము ఆయన విలువైన వారిగా ఇచ్చాడు. మనం ఎంత విలువైన వాళ్ళము అని ఆలోచన చేస్తే ఆయన ప్రాణమంతా విలువైన వాళ్ళం. దేవుని యొక్క ప్రాణమంతా విలువైన వారిగా మన లేచి ఆయన భూలోకానికి వచ్చాడు, గిఫ్ట్ గా అనుగ్రహింపబడ్డాడు. గిఫ్ట్ ఏంటంటే మొట్టమొదటి ప్రెషియస్ అంటే ప్రశస్తమైంది. ఆయన కంటే ప్రశస్తమైన వాడు ఇంకెవరు లేరు పిల్లరా. పరిపూర్ణమైన వాడు, ఆయన కంటే పరిపూర్ణమైన వాడు ఇంకెవరు లేరు పిల్లరా. హెవెన్ ఈజ్ ద పర్ఫెక్ట్ ప్లేస్, ఓన్లీ గాడ్ ఈజ్ ద పర్ఫెక్ట్ గాడ్. అంటే దేవుడు మాత్రమే, ఓన్లీ జీసస్ అలోన్ కెన్ బి ఎ పర్ఫెక్ట్. ఆయన మాత్రమే ప్రశస్తమైన వాడు, పరిపూర్ణుడు అని మనం చెప్పగలం. ఆ గిఫ్ట్ ఎటువంటిది అంటే అది ప్రశస్తమైంది, పరిపూర్ణమైంది. తర్వాత రెండవది ప్రైస్లెస్ అంటే అమూల్యమైనది. ఆయన యొక్క బలం మనం పనిచేస్తున్నారు. విశ్వంలో ఉన్న సమస్తాన్ని, ఎన్నో గ్యాలక్సీస్ ఉన్నాయి. భూమి మిల్కీ వే గ్యాలక్సీలో ఉందని, ఇలాంటి గ్యాలక్సీస్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఉన్నాయని తర్వాత చెప్తూ ఉంటారు. ఈ భూమి యొక్క అయితే మనం పెద్దగా అనిపిస్తే సూర్యుడు దీనికి 13 లక్షల రెట్లు పెద్దవాడట. నక్షత్రాల దాటిలో వస్తాడట. సూర్యుడు నక్షత్రాలన్నింటిలో ఎలా చిన్నవాడట. ఈ ప్రకారంగా విశ్వాన్ని ఆలోచన చేస్తే ఆయన ఎంత అమూల్యమైన వాడో పిల్లగా మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఆయన విలువను అంటలేదు. మానవ మేధస్సుకు అంతని వాడు ఆయన ప్రైస్లెస్ గా మనకి అనుగ్రహింపబడ్డాడు. మూడవది పర్సనల్ పిల్లరా. పర్సనల్ అది వ్యక్తిగతమైంది. ఒక ఆయన వచ్చాడండి నాకేంటి సంబంధం అని మనం అనుకోవచ్చునేమో. కానీ వాక్యం చెప్తుంది ఆయన వ్యక్తిగతంగా నీకు నాకు సంబంధించిన వాడు. నేనండి ఫలానా ప్లేస్ లో, ఫలానా చిన్ని గ్రామంలో, చిన్ని ప్లేస్ లో, పేద కుటుంబంలో ఒక చిన్ని వ్యక్తిని, చిన్ని బాలుని నన్ను గురించి కూడా పట్టించుకుంటారా అంటే ఆయనకు మనందరి గురించి తెలుసు. మన ఊరు తెలుసు, మన పేరు తెలుసు, మన స్వభావం తెలుసుకున్నారా, మన స్వభావం తెలుసు, మన అవసరం ఎదిగిన వాడైనా మనందరి విషయాలు ఆయనకు తెలుసు. నో బడీ ఇస్ ద మిస్టేక్ ఆఫ్ గాడ్.
అవుట్ ఆఫ్ 7.2 బిలియన్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద ఎర్త్. 720 కోట్ల మంది ప్రజల్లో ఏ ఒక్కరూ కూడా దేవుని చేత చేయబడిన తప్పిదము కాదు పిల్లరా. ఆయన చేసి పడేవాడు కాదు. ఒక పర్పస్ ని పెట్టి మనల్ని భూమి మీదకి పంపించాడు. అయితే ఆ పర్పస్ లో మనం ఉండకుండా, ఆ పర్పస్ ని నెరవేర్చకుండా దేవుడిని దుఃఖపెడుతున్నామేమో తప్ప దేవుడు మాత్రం మంచి ఉద్దేశం కలిగే భూమి మీదకి మనం పంపించాడు. అయితే మనకి ఆయన వ్యక్తిగతంగా, మనందరికీ వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి సంబంధించిన వాడుగా ఉంటున్నాడు, ఒక్కొక్కరికి సంబంధించిన వాడు. అందుకే ఆయనను సొంత రక్షకునిగా, తర్వాత ప్రభువుగా కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు పిల్లరా. చర్చ్ గా మేమందరం కొంచెం చేస్తే సరిపోతుందిలే అనేది కాదు, కానీ ప్రతి ఒక్కరము యాజ్ అన్ ఇండివిజువల్ గా పర్ఫెక్షన్ లోనికి ఎదగడానికి ప్రయత్నం చేయాలి పిల్లరా. ఇందా చెప్పాను, హెవెన్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్, ఓన్లీ పర్ఫెక్ట్ పీపుల్ కెన్ స్టే దేర్. పరలోకం అనేది పవిత్ర స్థలం, అందులో పవిత్రులు మాత్రం, అంటే పరిపూర్ణ స్థలం, పరిపూర్ణులు మాత్రమే అందులో ఉంటారు. పరిపూర్ణులు అని అంటే మనము కాదు, పరిపూర్ణుడు ఒక్కడే యేసయ్య. ఆయనను కలిగి ఉంటే, ఆయనను నమ్మితే, ఆయనను విశ్వసిస్తే మనం కూడా పరిపూర్ణులను కాగలం. తండ్రి అయిన దేవుడు మనం చూడదు కానీ మనము ధరించుకొని ఉన్న యేసయ్యను చూస్తాడు పిల్లరా. ఆయన పరిపూర్ణుడు. ఆయన మన పాపమును తన మీద వేసుకుని తన నీతిని మనకిచ్చాడు. మన యొక్క శాపాన్ని మీద వేసుకుని తన యొక్క ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. అంతేకాదు దేవుడు లేని దారిద్ర్యతను తన మీద వేసుకుని తన యొక్క ఐశ్వర్యాన్ని మనకిచ్చినట్టుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది పిల్లరా. అందుకొరకు భూమి మీదకి వరంగా అనుగ్రహింపబడ్డాడు. ఈ వరము తెలియజేస్తున్న విషయాలు పిల్లరా, మొట్టమొదటిగా ఆయన క్షమాపణను మనకు అనుగ్రహిస్తున్నాడు, క్షమాపణను ఇస్తున్నాడు. గేవ్ ఆపర్చునిటీ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. అంటే మనకి మనిషితో మనిషి సమాధానం లేదు, మనకి సమాధానం లేదు, దేవునితో మనకి సమాధానం లేదు. అయితే మనిషితో మనకి సమాధానం కావాలి అంటే మనలో మనకి సమాధానం ఉండాలట. మనలో మనకి సమాధానం ఉండాలంటే దేవునితో సమాధానం ఉండాలట. దేవునితో సమాధానం ఉండాలంటే మన పాపములు క్షమింపబడిన వాళ్ళు ఉండాలట. అయితే క్షమాపణను యేసయ్య అనుగ్రహిస్తున్నట్టుగా చూస్తున్నప్పుడు కదా, క్షమాపణ అంటే న్యాయాన్ని రద్దు చేయుట. అంటే యేసయ్య రద్దు చేశాడండి, అంటే న్యాయాన్ని నెరవేర్చి అంటున్నాడు, మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఎవరైనా క్రీస్తులను కదా వారు నూతన సృష్టి, పోయిన ఏ క్రీస్తున్న వారికి ఏ శిక్ష లేదు అంటున్నాడు. ఆ ప్రకారంగా ఆయన న్యాయాన్ని రద్దు చేయకముందు న్యాయాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం యొక్క నీతి విధిని నెరవేర్చి ఆయన ఏం చేశాడంటే మనల్ని ఆయన చేసి ముగించిన కార్యములను నమ్మి విశ్వాసం అంటున్నాడు. తద్వారా మనము నీతిమంతులంగా పరిశుద్ధులంగా తీర్చిదిద్దబడుతున్నాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. తర్వాత ఆయన క్షమాపణ ఇస్తున్నాడు. అంతేకాదు రెండో విషయం ఏంటంటే హెల్ప్ ఇన్ అవర్ ప్రజెంట్ సిచ్యువేషన్. ప్రస్తుతపు కాలంలో మనకి ఆయన సహాయంగా ఉంటున్నాడు, ప్రస్తుత అవసరాలలో సహాయంగా ఉంటున్నాడు. ఆయన కన్యక గర్భవతి కుమారుడు కంటుంది, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెడతారని వాక్యం చెప్తుంది. అంటే ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. అంటే మనకు తోడుగా ఉంది, మనతో ఎల్లప్పుడూ ఉండటానికి ఉండే దేవుడుగా ఆయన వచ్చాడు పిల్లరా. ఎప్పుడైతే ఆయన స్వీకరిస్తామని మనతో ఉంటాడు, మనలో ఉన్నవాడు, మన యోహాను 4:4 మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని వాక్యం చెప్తుంది. ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, ఎప్పుడు మనతో ఉంటూ మన ఆత్మీయమైన విషయాలు మట్టుకే కాకుండా, ఒక రోజున పరలోకానికి తీసుకుని వెళ్ళడం మట్టుకే కాకుండా, భూమి మీద మనం నివసిస్తున్న కాలం ప్రతి విషయాలలో కూడా ఆహారం, ఆశ్రయం, ఆర్థికం, తర్వాత ఆరోగ్యం, ప్రతి విషయాలు కూడా పట్టించుకుని ఆయన మన విషయాలన్నింటినీ చక్కదిద్దగలిగిన దేవుడు. మన యొక్క ప్రతి అవసరము తన యొక్క ఐశ్వర్యంలో నుండి తీర్చడానికి సదాకాలము యుగాంతం వరకు మనతో కూడా ఉండడానికి వచ్చిన దేవుడిగా ఉంటున్నాడు. ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఆయన మనకి సహాయంగా ఉంటున్నాడు పిల్లరా. అడుగు వాటన్నింటికంటే, ఊహించు వాటన్నింటికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవుడు. కీర్తన 137 కూడా అంటాడు, ఆయన ఒకటే మహాశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు పిల్లరా. ఈ రోజున డాక్టర్స్ చేయలేని పనులు, లేకపోతే ధనవంతులు ఐశ్వర్యవంతులు చేయలేని పనులు, జ్ఞానులు చేయలేని పనులు ఆయన మాత్రమే మన కొరకు చేయగలడు పిల్లరా. ఈ రోజున అవసరం ఏదైనా ఉందా మనకి, వాటిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకొని ఆయనకు మనం చెప్పుకోగలిగితే, ఆయనకు మనం విన్నవించుకోగలిగితే మన అవసరత ప్రస్తుత కాలంలో సైతం తీర్చడానికి, అది ఎలాంటిదైనప్పటికీ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు పిల్లల. నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. అడుగునప్పుడు అడుగు వాటి నెలలో పొంది ఉన్నామని నమ్మండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి అని అన్నాడు. మనము ఆయన చేయగలడు, ఇస్తాడు అనే విశ్వాసం ఉంచగలిగితే తప్పకుండా మనకి ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మూడో విషయాన్ని ముగించేస్తాను.
మూడోది ఏంటంటే ఆయన గాడ్ గేవ్ హోప్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్తుకు ఒక నిరీక్షణ మనకి ఇచ్చాడు పిల్లరా. నిరీక్షణ, మన నిరీక్షణ ఎలాంటిదో తెలుసా? క్రైస్తవ నిరీక్షణ ఎలాంటిదో తెలుసా? సమాధితో ముగిసిపోయేది కాదు పిల్లరా, సమాధికి అతీతమైంది మన నిరీక్షణ. దేవుడు మన భూమిని విడిచిపెట్టినా కానీ, ప్రభు వచ్చేసినా కానీ ఆయనతో పాటు మనం ఒక దినాన్ని యుగ యుగములు ఉంటాము, నిత్యము ఆయనతో పాటు నిత్య జీవాన్ని కలిగి ఆయనతో పాటు ఉంటాము అనే నిరీక్షణ మనకుంది పిల్లరా. నిరీక్షణ మనకుంది. ఈ లోకంతో మన నిరీక్షణ ముగిసిపోదు, కానీ మనం యుగ యుగములు ఆయనతో పాటు ఉంటాము అనే నిరీక్షణ ఉంది. ఏదైతే అంటాడు, నేను స్థలంలో మీరు ఉండలాగిన నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను, నేను మీ కొరకు భవనాన్ని సిద్ధపరచడానికి మ్యాన్షన్స్ ఫర్ యు, మీ కొరకు భవనాన్ని సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. అది కమ్ అగైన్ టు టేక్ యు టు ద ప్లేస్ వేర్ ఐ లివ్, నేను ఉన్న స్థలంలో మీరు ఉండేటట్టుగా మరలా వచ్చి నేను తీసుకుని వెళ్తాను అని అంటున్నాడు. ఎందరైతే ఆయనను కలిగి ఉంటారో వాళ్ళని ఆయన తప్పకుండా తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లల. ప్రిన్స్టన్ అనే పట్టణం నుండి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రయాణం చేస్తూ ట్రైన్లో వెళ్తున్నాడట. ట్రైన్లో టికెట్ ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ వచ్చాడట. వస్తే అందరినీ చెక్ చేస్తున్నాడు. ఈయన టికెట్ వెతకడం మొదలు పెడితే ఈయన టికెట్ దొరకలేదు కాబోదు అని టీటీ ఏమన్నాడంటే, మీరు ఐన్స్టీన్ గారండి, ప్రపంచం అంతా తెలుసు, మీ టికెట్ చూపించాల్సిన లేదండి, టికెట్ తీసుకోకుండా మీరు ప్రయాణం చేసి పర్వాలేదండి అని అంటే, ఓకే ఆయన చెప్పి ఆయన ముందుకు వెళ్ళిపోయి మళ్ళా రెండు మూడు రోజులు చెక్ చేసిన తిరిగి వస్తూ ఉంటుండగా ఆవిడ పడిపోయి కింద పెట్టుకు దూరి ఆ టికెట్ వెతుకుతున్నాడట. మళ్ళా అన్నాడట, ఆవిడ ఐన్స్టీన్ గారు, మీరు టికెట్ కొనాల్సిన అంటే టికెట్ వెతకాల్సిన పని లేదు, మీరు తప్పకుండా టికెట్ కొనుంటే నాకు చూపించాల్సిన పని లేదండి అంటే, లేదండి నేను టికెట్ మీకు చూపించడానికి వెతకట్లేదండి, నేను ఎందుకు వెతుకుతున్నానంటే నేను ఎక్కడికి ప్రయాణం చేస్తున్నానో నాకు తెలియక నేను టికెట్ వెతుకుతున్నానండి అన్నాడట. ఈ రోజున ఈ విషయాన్ని ఎందుకు చెప్పానంటే, మానవుడు యాత్ర చేస్తున్నాడు. ఈ రోజున నిన్నటి నుండి రోజుకి, మొన్నటి నుండి నెలకి, ఈ రోజు నుండి రేపటికి దేవుడు యాత్ర ఆలస్యమైతే యాత్ర చేస్తున్నాం పిల్లరా. కానీ ఫైనల్ భక్తులు అంటాడు, ఫైనల్ డెస్టినీ ఆఫ్ ఎ హ్యూమన్ ఈజ్ హెల్ అంటాడు. అంటే ఆ మానవుని యొక్క చివరి గమ్యం నరకం అంటాడు పిల్లరా. ఆ నరకానికి పాత్రలు కాకూడదని అయితే ఆ భూమి మీదకి వచ్చారు పిల్లరా. ఇంకొక ఎలక్ట్రిన్ చెప్పి నేను ముగిస్తాను. ఒక ఆయన కంటే పాము కలిసిందట. పాము కలిస్తే ఆయన డాక్టర్ తీసుకెళ్తే ఆ డాక్టర్ విషయాన్ని విరిచేస్తే ఇంజక్షన్ చేయాలని ప్రయత్నం చేశాడట. చేస్తే ఈయన అప్పటికి ఎప్పుడు ఇంజక్షన్ చేయించుకోలేదట. భయపడతాను, కంగారు పడుతున్నాడు. వద్దండి ఇంజక్షన్ అంటున్నాడు. ఆ హాస్పిటల్లో మిగిలిన చివరి ఇంజక్షన్ డాక్టర్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈయన విదిలించుకుంటూ ఉండగా ఇంజక్షన్ కాస్త కింద పడిందట. తర్వాత ఆయన కొట్టుకుంటూ మరణించాడట. మరణిస్తే డాక్టర్ గారు డెత్ సర్టిఫికేట్ రాస్తూ ఏం రాశారనంటే, ఈయన పాము కలిసి చావలేదు, ఇంజక్షన్ తిరస్కరించి చనిపోయాడు అని రాశాడట. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఒక రోజున మానవులందరినీ తీసుకెళ్లి దేవుడు నరకానికి పంపించబోతున్నాడు పిల్లరా. అయితే దేవుడు నరకానికి వెళ్ళిపోయి ప్రతి ఒక్కరితో ఏమంటాడో తెలుసా? మీ పాపం వల్ల నిమిత్తం మీరు నరకానికి వెళ్ళిపోవడం లేదు, పాపానికి విరుగుడుగా నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తును రక్షకునిగా భూమి మీదకి పంపించాను. ఆయన ఇచ్చిన క్షమాపణ, ఆ క్షమాపణను మీరు పొందుకోలేకపోయారు, ఆ రక్షణను మీరు పొందుకోలేకపోయారు. కనుక ఆయనను తిరస్కరించడాన్ని బట్టి ఈ రోజు మీరు నరక పాత్రులు అని దేవుడు ఒక రోజున అంటాడు పిల్లరా. అయితే ఆయన కృపకు పాత్రులం కావాలని, ఆయన కోపానికి పాత్రులం కాకూడదని ఆ దేవుడు ఆశపడుతున్నాడు పిల్లరా. ఆ ప్రకారంగా మనం ఆయనను తను ఎందరూ అంగీకరించిరో వారికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అవ్వడానికి ఆయన అధికారం ఇచ్చాడట. ఆ ప్రకారంగా మనమందరం మీకు తెలిసిన విషయాలు నేను జ్ఞాపకం చేశాను. మనమందరం ఆయన కలిగి ఉన్న వారిని ఇంకా ఎవరైనా సొంత రక్షకునిగా ఈ ప్రభువును అంగీకరించి ఉండకపోతే, ఆ ప్రభువుగా కలిగి ఉండకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం అని గుర్తుపెట్టండి పిల్లరా. సత్యం అనేది ఎప్పుడు సత్యమే. ఒకరు నమ్మకపోవడం వల్ల సత్యం అసత్యమైపోదు. అబద్ధం అనేది ఎప్పుడు అబద్ధమే, అసత్యం అనేది ఎప్పుడు అసత్యమే. ఒకరు అనేకులు నమ్మడం బట్టి ఆ అసత్యం అనేది సత్యం అయిపోదు. వాస్తవం ఎప్పుడు వాస్తవమే. వాస్తవాన్ని నమ్మనివాడే నష్టపోతాడు తప్ప వాస్తవాన్ని నమ్మేవాడు తప్పకుండా ఆశీర్వదింపబడతాడు పిల్లరా. దేవుడు చూసి వారిని జాలిపడి తప్ప చేసేదేమీ లేదు. భూమికి గ్రావిటేషనల్ ఫోర్స్ ఉందని మనకు తెలుసు. ఒక వ్యక్తి అంటాడట గురుత్వాకర్షణ శక్తి, ఒక వ్యక్తి అంటాడట నేను నమ్మను అంటాడట. అప్పుడు ఆ వ్యక్తిని అన్నాడట, 3 అంతస్తుల భవనానికి కిందకి కిందకి పట్టాలని నమ్మట్లేదు కదా అంటే, అయ్యో నేను అలా చేయను అని అన్నాడట. అట్లా ఉంటుంది అన్నమాట. సత్యం అనేది ఎప్పుడు సత్యమే. వాస్తవం ఏంటంటే పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. పాపి పరిశుద్ధుడు కావాలంటే, నీచుడు నీతిమంతుడు కావాలంటే, భక్తుడు కావాలంటే ఏకైక మార్గం అదే, నా ద్వారానే తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాడు అని చెప్పాడు. యేసు ఒకటే మార్గం పిల్లరా. క్రిస్మస్ రోజున యేసయ్య భూమి మీదకి అవతరించాడు. మేరీ హ్యాస్ గివెన్ బర్త్ టు జీసస్ క్రైస్ట్.
ఫస్ట్ ఏంటంటే హ్యావ్ వి గివెన్ బర్త్ టు జీసస్ క్రైస్ట్. మనలో ఆయన జన్మించాడా? మనం అందరూ ఆయన కలిగి ఉన్న వారిని ఇంకెవరైనా ప్రియ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎవరైనా ఉంటే మనలో ఆయన జన్మించాడా? ఆయన ఒకటే మార్గం. భూలోకాన్ని మనం విడిచిపెట్టిన తర్వాత, మన గుండె తప్పుడు ఆగిపోయిన తర్వాత నిత్యత్వానికి వెళ్ళిపోతున్నాం పిల్లరా. నిత్యత్వానికి స్థలాల్లో దేవుడు లేని స్థలం, దేవుడు ఉండే స్థలం, దేవుడు ఉండే స్థలం సర్వము, దేవుడు లేని స్థలం నరకం అని అన్నాం. కానీ మానవుడు ప్రతి ఒక్కరు కూడా పాపములలో ఉండి చనిపోయే ప్రతి ఒక్కరు నరకానికి వెళ్ళిపోతున్నారు. ప్రభువులో ఉండి నిద్రించే ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది భూమి మీద ప్రాణం ఉండగానే ఆ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలని నేను సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఓపికతో మీ అందరికీ ప్రభుత్వ మదర్ నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. శ్రీకాంత్ జేమ్సాయి గారికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. ప్రెసిడెంట్ గారికి, పిసిసి కౌన్సిల్ కి నా హృదయపూర్వక వందనాలు. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించునుగా. విష్ యు ఆల్ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. వందనాలు.